హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్‌లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్‌లో పాల్గొన్న మాస్టర్‌కి, యూట్యూబ్‌లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్‌కి సీనియర్ బిరుడు మాస్టర్ గారైన శైలజ గారు తెనాలి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ కబీర్ సందేశాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్కారం. ఇంతటి అద్భుతమైన ధ్యాన మార్గాన్ని అందించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురువు గారికి స్వర్ణమాలమ్మకు ఆత్మ ప్రణామాలు. రోజు మనకు ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్న రాఘవరావు గురువు గారికి, రాజ్యలక్ష్మి మేడం గురువు గారికి ఆత్మ ప్రణామాలు. ఆత్మబంధువులందరికీ ధన్యవాదాలు. యూ ఛానల్ చూస్తున్న ఆత్మబంధువులందరికీ ధన్యవాదాలు. యూట్యూబ్ చూస్తున్న ఆత్మబంధువులందరికీ ధన్యవాదాలు. నా పేరు శైలజ, నేను తెనాలి నుండి మాట్లాడుతున్నాను. మరి మనం రోజు ధ్యానం చేస్తూ ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నాము. ఈరోజు రాఘవరావు సార్ రాసిన పరమ యోగి కబీర్ సందేశాలు అన్న పుస్తకం నుండి చెప్పుకుందాము. ఓ జీవుడా, ఏం చూసుకొని అంత ఆనందంగా తిరుగుచున్నావు? 10 నెలలు తల్లి కడుపులో ఉన్న రోజులను మర్చిపోయావా? మరణించిన తరువాత ఈ శరీరాన్ని భస్మం చేసేస్తారు. అలా చేయకపోతే శరీరం నుంచి క్రిములు వచ్చేస్తాయి. ఓటి కుండలో పోసిన నీరు లాంటిది శరీరం. అందుకోసం ఎందుకు గర్వపడుతున్నావు? ఏ విధంగానైతే తేనెటీగ తేనెను పోగు చేస్తూ ఉంటుందో, అలాగే ప్రజలు డబ్బును కూడబెడుతున్నారు. నువ్వు మరణించగానే డబ్బు పంచుకోవడం కోసం ప్రజలు ఆతృత పడతారు. శరీరాన్ని ఎక్కువసేపు ఉంచితే ప్రేతం అవుతుందని భయంతో వెంటనే బయటకు పంపేస్తారు. ఇంటిలోని స్త్రీ ఇంటి వరకు, మిగిలిన వారు శ్మశానం వరకు వస్తారు. అక్కడి నుంచి జీవాత్మ ఒంటరిగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. రామనామాన్ని ఎందుకు మర్చిపోయావు? చీకటి నూతిలో ఎందుకు పడుతున్నావు? నీకు నువ్వే సంసారంలో బంధింపబడ్డావు. ఎలా అయితే రామచిలుక లోహపు కడ్డీని పట్టుకొని వేలాడుతూ, ఆ కడ్డీ తనను పట్టుకుందని భ్రమించి లోహపు కడ్డీని పట్టుకుంటుంది. నువ్వు కూడా భ్రమలో ఉన్నావు. నిన్ను ఎవరు బంధించలేరు. మరి ఒక పూర్ణాత్మ అంశాత్మ విడువడి ఈ ఆత్మ తల్లి గర్భంలో తయారయ్యే శిశువులో ప్రవేశిస్తుంది. మరి తల్లి గర్భము అంటే మలమూత్ర భాండము. అప్పుడు ఈ జీవుడు అనుకుంటాడు, ఇలాంటి తల్లి గర్భంలో ఎప్పుడు ప్రవేశించకూడదు అని అనుకుంటాడు. మరి పైలోకాల్లో ఉన్న ఈ ఆత్మ ఒక నిర్ణయం తీసుకుంటుంది. నేను బాగా ధ్యాన సాధన చేసి ఆత్మజ్ఞానాన్ని పొంది ఉన్నత లోకాలకు చేరుకోవాలి అని లక్ష్యం పెట్టుకుని భూమి మీదకొచ్చి తల్లి గర్భంలో తయారయ్యే శిశువులో ప్రవేశించి నవమాసాలు నిండాక బయటకొచ్చి తల్లి గర్భంలో తయారయ్యే శిశువులో ప్రవేశిస్తుంది. మరి నవమాసాలు నిండాక బయటకొస్తుంది. కొంత వయసు వచ్చే వరకు తల్లిదండ్రుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మరి కొంచెం పెద్దయ్యాక సమాజాన్ని చూసి అందరూ ధనం సంపాదిస్తున్నారు, నేను అలానే సంపాదించాలి అనుకుంటాడు. మరి ఎంతసేపు పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటాడు. వీడికంటే మరి పక్కవాడికి పెద్ద ఇల్లు ఉంటుంది, పెద్ద కారు ఉంటుంది. ఇలా అందరినీ చూస్తూ నేను వారందరిలాగా బాగా సంపాదించాలనుకుంటాడు. మరి సుఖాల కోసం, భోగాల కోసం అధర్మంగా డబ్బు సంపాదిస్తాడు. ఎన్నో స్థలాలు, పొలాలు, అపార్ట్మెంట్స్, కార్లు ఇలా ఎన్నో కొంటాడు. మరి భార్య, పిల్లలు, మనవలతో ఎంతో సుఖ సంతోషాలు అనుభవిస్తూ ఉంటాడు. పక్కవాడి కన్నా నేనే గొప్పవాడిని అంటాడు. మరి తేనెటీగ తేనెను పోగు చేసినట్లు వీడు డబ్బును ఎంతో డబ్బును కూడబెడతాడు. మరి సడెన్‌గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతాడు. అంటే వాడు ఆయుష్షు అయిపోగానే శరీరాన్ని వదిలేశాడు. మరి వీడు మరణించగానే వీడి కొడుకులు, మా నాన్న డబ్బు, బంగారం, వెండి ఇవన్నీ బీరువాలో పెట్టాడు. మరి మా అన్నదమ్ములం ఇద్దరమే పంచుకోవాలా? మా అమ్మకు కూడా వాటా ఇవ్వాలా? ఎలా చెయ్యాలి? ఎలా పంచుకోవాలి? అని ఆతృత పడుతుంటారు. మరి ఆ కొడుకులు ఇలా అంటారు, "ఈరోజే కర్మకాండలు చేసేస్తాము" అని అంటారు. మరి అతని భార్య వాడి శవాన్ని తీసుకువెళ్తుంటే గుమ్మం వరకు వెళ్తుంది. మరి వారి కొడుకులు శ్మశానానికి తీసుకువెళ్ళి కాల్చేసి, కర్మకాండాలు చేసి వస్తారు. మరి
వాడు మరణించాక ఈ శరీరంలో నుండి బయటకొచ్చిన ఆత్మ ఇదంతా చూస్తూ ఉంటుంది. అప్పుడు ఇలా అనుకుంటాడు, గురువు ధ్యానం చేయమని చెబితే నాకు వ్యాపారం ఉంది, బాధ్యతలున్నాయి అన్నాను. మరి ఈ చీకటి నూతి లాంటి సంసారంలో మునిగిపోయాను. బాగా డబ్బు సంపాదించాలని ఎన్నో కష్టాలు అనుభవించాను అనుకుంటాడు. మరి రామచిలుక లోహపు కడ్డీని పట్టుకొని వేలాడుతూ ఆ కడ్డీ తనను పట్టుకుందని భ్రమించి లోహపు కడ్డీని పట్టుకుంటుంది. మరి రామచిలుకకు రెక్కలున్నాయి. వెళ్ళిపోవాలి అనుకుంటే ఎగిరి ఆ కడ్డీ వదిలి వెళ్ళొచ్చు. కానీ ఆ కడ్డీ నన్ను పట్టుకుంది అన్న భ్రమలో ఉంది. అలాగే మానవులకు కొంతమందికి ధ్యానం అనే మార్గం ఉంది. ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల కర్మరహితం, కర్మరహితం వల్ల మోక్షం పొందవచ్చు. అంటే జన్మ లేకుండా చేసుకోవచ్చు. అప్పుడు ఈ సంసారం నుండి తప్పించుకోవచ్చు అన్నది తెలియదు. మరి ఈ ఈ ప్రపంచంలో ఈ ప్రపంచంలో నుండి ఎవరు వెళ్ళకుండా ఉండిపోయారు? శరీరం అనే ఈ కోట పడిపోయి మట్టిలో కలిసిపోవలసిందే. ఇంద్రుడు లాంటి అనేక మంది వ్యక్తులు వెళ్ళిపోయారు. పంచపాండవుల్లాంటి వారు ఎందరో వెళ్ళిపోయారు. ధ్రువ నక్షత్రం లాంటి నక్షత్రాలు కూడా శాశ్వతంగా ఉండవు. సూర్యచంద్రులు కూడా నశించిపోయే కాలం వస్తుంది. కబీర్ అంటున్నాడు, ఓ మూఢుడా, మేల్కో, మేల్కొని ఈ జగత్తును చూడు. ఈ శరీరం పండిపోకముందే నిరాకారుడైన పరమేశ్వరుని తెలుసుకో అని చెప్తున్నాడు కబీరు. మరి జన్మ తీసుకున్నాక పైలోకాల్లో నిర్ణయించుకున్న ప్రకారమే మరణం ఉంటుంది. మరి కొంతమందిని కొంతమంది శరీరాన్ని మట్టిలో కప్పెడతారు. కొంతమంది శరీరాన్ని కాల్చేస్తారు. మరి మానవ జన్మ తీసుకున్న పాండవులు కూడా మానవ జన్మ తీసుకున్న పంచపాండవులు కూడా ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఈ సృష్టి అంతా లయమైపోయినప్పుడు సూర్యచంద్రులు కూడా ఈ సృష్టిలో లయమైపోతారు. ఈ లోకంలో చాలా మంది సంసారం కోసం సంపాదించడం, భార్యా పిల్లలతో ఎంజాయ్ చేయటం, ఇలా జీవితం కొనసాగిస్తూ ఉంటారు. మరి పిల్లలు పెద్దయ్యాక వారికి పెళ్లిళ్ళు చేసి వారికి బాధ్యతలు అప్పచెప్పి తీర్థయాత్రలు తిరుగుతూ ఉంటారు. భగవంతుడా, నేను మంచాన పడకుండా, ఎవరితో చేయించుకోకుండా ఇలా వెళ్ళిపోవాలి భగవంతుడా అంటూ వేడుకుంటూ ఉంటారు. కానీ భగవంతుడంటే పరమాత్మ. నిరాకారుడు అంటే ఆకారం లేనివాడు. రూపరహితుడు అంటే రూపం లేనివాడు. నామరహితుడు అంటే పేరు లేనివాడు. సర్వవ్యాపి అంటే సకల చరాచర సృష్టి అంతా వ్యాపించి ఉన్నవాడు. సర్వాంతర్యామి, సర్వ జీవులలో అంతర్యామిగా ఉన్నాడు. మరి అలాంటి పరమాత్మ, ఆ పరమాత్మ నాలోనే ఆత్మగా ఉన్నాడు అన్నది తెలుసుకోడు. మరి మనమందరం పత్రిసారి గురువుని పట్టుకోవటం వల్ల నేను దేహం కాదు, ఆత్మను, ఆ భగవంతుడి విగ్రహాల్లో లేడు, ఆత్మగా ఈ శరీరంలోనే ఉన్నాడు, అసలైన భగవంతుడు ఆత్మ ఈ శరీరంలోనే ఉన్నాడన్నది ఆ గురువు ద్వారా మనం అందరం తెలుసుకున్నామండి. ఓ పండితుడా, వాద వివాదాలు చేయకు. ఈ శరీరం లేకుండా శబ్దము లేదు, రుచి లేదు, అండపిండ బ్రహ్మాండాలు అన్నీ మట్టే. నవరంధ్రాలతో కూడుకున్న ఈ శరీరం కూడా మట్టే. అన్వేషణలో సద్గురువు లభించాడు. అనంత సత్యం పరిచయం చేయించాడు. జ్ఞానపరమైన విచారణతో జీవితం మట్టి, మరణం మట్టి అని తెలిసింది. మరణించిన తరువాత మట్టిలోనే నివాసం ఉంటావు. ఈ శరీరము మట్టి యొక్క చిత్రము. వాయువుతో ప్రాణం నడపబడుతుంది. బిందువు యొక్క సంయోగం వలన ఇది ఉత్పన్నమైనది. గోవిందుని యొక్క మాయ చేత నిర్మించబడింది, నడపబడుతోంది, నాశనం చెయ్యబడుతోంది. ఈ మట్టి యొక్క మందిరంలో జ్ఞానం అనే దీపం శ్వాస అనే వ్యక్తి ద్వారా ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశంలోనే ఈ ప్రపంచమంతా జ్ఞానం తెలుసుకుంటుంది. కొంతమంది ఏవేవో పుస్తకాలు చదివి నామం గొప్పది, జపం గొప్పది, నామం ద్వారా మోక్షాన్ని పొందవచ్చు, జపం ద్వారా మోక్షాన్ని పొందవచ్చు అంటారు. అలా భక్తి మార్గంలో ఉంటారు. కానీ వాడి పూర్వజన్మ పుణ్యం వల్ల, వాడు చేసే సత్కర్మల వల్ల సద్గురువు లభిస్తాడు. మనందరం కూడా చూడండి, ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు బాగా పూజలు చేసేవాళ్ళం, సేవలు చేసేవాళ్ళం. మరి మన సత్కర్మల వల్ల మనందరికీ
పత్రిసార్ లాంటి గురువు లభించాడు. సత్యం చెప్తాడు. ఈ సృష్టిని సృష్టించినటువంటి, ఈ సృష్టిని నడిపిస్తున్నటువంటి ఆ పరబ్రహ్మ ఆత్మగా నీలో ఉన్నాడు. నువ్వు దేహం కాదు, ఆత్మవు అన్న సత్యం చెప్తాడు. ఆ పరబ్రహ్మ అంటే పూర్ణాత్మ. ఆయన నుండి ఒక అంశాత్మ ఈ శరీరంలో ప్రవేశించబడ్డారు. మరి ఈ శరీరంలో ఆత్మ ఉండటం వల్లే ఈ శరీరం పనిచేస్తుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతున్నాయి. మరి శ్వాస మీద ధ్యాస ధ్యానం చేసి జ్ఞానం సంపాదించుకో అని చెప్తాడు ఈ గురువు. మరి ఈ శరీరం అనేది ఒక మట్టి సంచి. అంతే కదండి, మనకు సమ్మర్‌లో మనం ఆ శరీరం మీద ఎక్కడ రుద్దుకుంటే అక్కడ ఎంత మట్టి వస్తుంటదో. ఈ శరీరం అన్నది ఒక మట్టి సంచి. మరి దీన్ని అందంగా అలంకరిస్తారు. ఈ శరీరం అనే మట్టి సంచికి ఎన్నో రకాల రుచికరమైన ఆహార పదార్థాలు పెడతారు. కార్‌లల్లో తిప్పుతారు. ఏసీలో మెత్తటి పరుపుల మీద పడుకోబెడతారు. ఇలా అన్నీ అనుభవించాక మరి పత్రి సార్ చెప్తారు గదా! ఈ శరీరంలో పెట్రోల్‌తో నడప పెట్రోల్‌తో నడపవలసిన బండిలో కిరోసిన్ పోస్తే ఏమవుతది? అలానే ఇది శాకాహార నిర్మితమైన శరీరం. దీనిలో చనిపోయిన జీవులను, కుళ్ళిపోయిన శవాలను కడుపులో ఏస్తే ఏమవుతది? ఈ శరీరం అనారోగ్య పాలవుతదని చెప్తారు పత్రి సారు. మరి ఇలా ఈ శరీరానికి రోగాలొచ్చినప్పుడు, మరి కష్టాలు, బాధలు వచ్చినప్పుడు అంతే గదా! రోగమొస్తే ఏముంది? అది భరించాలంటే ఎంతో బాధ. మరి ఆ పిల్లల్ని హాస్పిటల్‌కి రమ్మన్నా, హాస్పిటల్ చుట్టూ తిప్పమన్నా వాళ్ళు తిడతా ఉంటారు. మాకు ఎంత కష్టం, నీకెంత కష్టం. ఆ! చెప్తే వినవు, మందు తాగుతావు, అన్నీ తింటావు అని తిడతా ఉంటారు పిల్లలు. మరి ఇలా అన్నీ అనుభవించాక రోగాలు, కష్టాలు, బాధలొచ్చినప్పుడు ఇక ఈ జన్మ వద్దు, మోక్షం కావాలి అనుకుంటారు. మరి సద్గురువుని ఆశ్రయించటం వల్లే మోక్షం పొంది మార్గం తెలుస్తుంది. మరి ఈ శరీరంతో శ్వాస మీద ధ్యాస ధ్యానం చేసి, సద్గురువుల సాంగత్యం చేసి ఎంతో జ్ఞానాన్ని పొందుతారు. మన పత్రి సారు గూడా ఎంతో జ్ఞానాన్ని అందించారు మరి మనకు. మన శరీరంలో ఎలా మార్పు జరుగుతుందో, ఈ సృష్టిలో కూడా అలాంటి మార్పు జరుగుతూ ఉంటుంది. మరి మనం తిన్న ఆహారం అండి 15 గడియలకు రసంగా మారుతుంది. మరి గడియ అంటే రెప్ప వేసిన కాలాన్ని గడియ అంటారు. 15 రోజులకు మనం తిన్న ఆహారము సామాన్య రక్తంగా మారుతుంది. మరి ఒక పక్షానికి 15 రోజులు. అంటే ఒక పక్షానికి పౌర్ణమి, ఒక పక్షానికి అమావాస్య వస్తుంది. అలాగే మనం తిన్న ఆహారము 21 రోజులకు ఎముకలోని మధ్య అంటే ఈ ఎముకలో జాయింట్‌కి మధ్యలో గుజ్జు అంటారు చూడండి. అలాంటిది ఏర్పడుతుంది 21 రోజుకి. మరి ఎవరైనా సరే యజ్ఞంలో 21 సమిధలు వేస్తారు. వాటిని త్రిసప్త సమిధలు అంటారు. మళ్ళీ మనం తిన్న ఆహారం 27 రోజులకు శుద్ధ రక్తంగా మారుతుంది. మరి నక్షత్రాలు 27 ఉన్నాయి. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, పునర్వసు ఇట్లా నక్షత్రాలు 27 ఉన్నాయి. ఆ తరువాత 40 రోజులకు మనం తిన్న ఆహారము మాంసంగా మారుతుంది. మరి చాలామంది ఎక్కడన్నా ఫ్రాక్చర్ అయితే కట్టు కట్టించుకుంటే 40 రోజులు ఉంచాలండి. అప్పుడు కండబట్టిద్ది అంటారు. అంటే మాంసము కండబట్టిద్దండి అని చెప్తారు. మరి ఎవరైనా సరే 40 రోజులు దీక్ష తీసుకుంటారు. చెప్తారు కదా! అయ్యప్ప మాల యేసుకున్నామండి 40 రోజులు, దీక్ష తీసుకున్నామండి, భవాని మాల యేసుకున్నామండి, ఇట్లా 40 రోజులు దీక్ష తీసుకున్నామండి, శివమాలేసుకున్నామండి అని ఇట్లా చెప్తుంటారు గదా! ఎవరైనా ఏ దీక్షను 40 రోజులు తీసుకుంటారు. ఆ తరువాత 52 రోజులకు ఎముకగా మారుతుంది. మనం తిన్న ఆహారం 52 రోజులకు ఎముకగా మారుతుంది. మరి సంవత్సరానికి 52 వారాలుంటాయి. ఆ తర్వాత మనం తిన్న ఆహారము 64 రోజులకు మేధస్సుగా ఏర్పడుతుంది. మేధస్సు అంటే తెలివితేటలు. మరి మన కళలు 64 ఉన్నాయి. వాటిని చతుషష్టి కళలు అంటారు. అదే క్రికెట్టు, టెన్నిసు, బ్యాటు, సంగీతము, డాన్సు ఇంకా ఇవాళ ఎన్నో ఉన్నాయి గదా! చాలా ఉన్నాయన్నమాట కళలు. ఇలా
64 కళలు ఉన్నాయి. ఆ తరువాత 96 రోజులకు శుక్లంగా ఏర్పడుతుంది. మనం తిన్న ఆహారము 96 రోజులకు శుక్లంగా ఏర్పడుతుంది. సాంఖ్యయోగంలో కపిల మహాముని మన శరీరము 96 తత్వాలతో ఉంటుంది అని చెప్పారు. ఆ తర్వాత మనం తిన్న ఆహారము 108 రోజులకు స్త్రీ కణంగా ఏర్పడుతుంది. శోణితంగా తయారవుతుందనమాట. మరి ఎవరైనా అష్టోత్తరం అంటే 108 మంత్రాలు చదువుతారు. నేను కూడా ఈ మార్గంలోకి రాకముందు విష్ణు, లక్ష్మి ఇవి చేసేదాన్ని అష్టోత్తరం. ఇవి చేస్తారు కదా! ఓం ప్రకృతై నమః, ఓం వికృతై నమః అని ఇట్లా ఎవరైనా అష్టోత్తరం అంటే 108 మంత్రాలు చదువుతారు. మరి ఇలా మనం తిన్న ఆహారం ఎన్నో విధాలుగా రూపాంతరం చెందడం వల్ల, శుక్ల శోణితాలు కలవడం వల్ల సంతానోత్పత్తి జరుగుతుంది. మరి పూర్ణాత్మ నుండి విడివడి ఒక అంశాత్మగా ఈ తల్లి గర్భంలో తయారయ్యే శిశువులో ప్రవేశిస్తుంది. పుడుతుంది. మరి పుట్టాక బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం వచ్చాక ఆయుష్ తీరాక మరణిస్తుంది. ఓ సాధకుడా, ఇంత అహంకారంతో ఎందుకుంటున్నావు? నవద్వారాలు గల ఈ దేహము మలినంతో కూడి ఉంది. నువ్వు దుర్గంధం యొక్క చెత్త కుప్పగా ఉన్నావు. ఈ శరీరాన్ని అగ్ని సంస్కారం చేస్తే భస్మమైపోతుంది. మిగిలిన దేహాన్ని కూడా నీటిలోని క్రిములు తినేస్తాయి. మరి ఈ శరీరము పందులు, కుక్కలు, కాకులకు భోజనం అవుతుంది. ఎందుకు దీని పట్ల ఇంత ఆసక్తి చూపిస్తున్నావు? జ్ఞానం సంబంధమైన విషయాలు కూడా నీకు రుచించటం లేదు. నువ్వు మాయా, మోహం, మమతకు వశీభూతుడివై ఈ సంసార సాగరంలో నీరు లేకుండా మునిగిపోతున్నావు. నువ్వు ఇసుక ఇంటిలో ఉన్నావు. అజ్ఞానం కారణంగా ఈ శరీరం క్షణభంగురమని గ్రహించలేకపోతున్నావు. రామభక్తి లేని కారణంగా అనేక మంది తెలివైన వారు కూడా ఈ సంసార సాగరంలో మునిగిపోయారు. మరి ఈ దేహము మలినంతో కూడి ఉంది. ఈ దేహం లోపల ఎంతో దుర్గంధం ఉంటుంది. మా అత్తగారికి పారాలిసిస్ వచ్చిందండి. ఇంకా ఆమెకి బెడ్ సోల్స్ పడినాయి. ఇంకా అవి పెద్దయి అయిపోయినాయి. మరి ఆవిడకి స్నానం చేపిచ్చాలంటే అసలా ఒక కర్చీఫ్‌కి సెంటు కొట్టుకొని, నేనైతే ముక్కు కట్టుకొని వెళ్ళేదాన్ని. మరి మన శరీరంలో చీము, నెత్తురు అలా బయటికొస్తే ఆ దుర్గంధం అస్సలు భరించలేం మనం. అస్సలు భరించలేం. మరి ఈ శరీరం లోపల అంత దుర్గంధం ఉంటుంది. మరి ఈ శరీరం మరణించాక కాల్చి భస్మం చేసేస్తారు. మరి ఫ్లైట్ యాక్సిడెంట్‌లయినప్పుడు ఎక్కడో ఈ శరీరం అడవుల్లో పడిపోయిద్ది. మరి అక్కడ అడవుల్లో పడిపోయినప్పుడు అడవి పందులు, కాకులు, నక్కలు ఇలాంటివన్నీ ఈ శరీరాన్ని తినేస్తాయి. మరి కాశీలో మరణిస్తే మంచిదని కొంతమంది కాశీకి వెళ్లి ఉంటారు. మరి అక్కడ మరణించాక ఆ శవాన్ని సరిగా కాల్చరు. నదిలోకి తోస్తారు. నేను కాశీ యాత్ర ఎళ్ళినప్పుడు అన్ని ఘాట్లు చూసామండి బోట్‌లో ఎళ్ళి. అప్పుడు మణికర్ణిక ఘాట్ దగ్గరకొచ్చినప్పటికి అక్కడ శవాలు ఉన్నాయి. ఆహ్, సగం కాలుస్తున్నారు. ఆ శవాన్ని నీళ్ళలోకి తోసేస్తున్నారు. మరి అలా నీళ్ళల్లో తోసినప్పుడు ఆ నీళ్ళల్లో ఉన్న క్రిములు, సూక్ష్మజీవులు అవన్నీ శరీరాన్ని తినేస్తాయి. ఇంకానండి గంగా నదికి ఆ ఎముకల్ని కరిగించే శక్తి ఉందంట. ఎక్కడ మాకు రాజలక్ష్మి మేడం గారు చెప్పారు. ఏ నదికి లేదంట. అందుకని అందరూ ఎవరు చనిపోయినా కాశీలో అస్థికలు కలపాలి, కాశీలో అస్థికలు కలపాలి అంటారు. ఆ గంగా నది నీరు అంత పవర్‌ఫుల్ అంట. ఎముకల్ని పూర్తిగా కరిగిస్తాయంట. మరి ఈ లోకంలో చాలా మంది ఈ శరీరం నేననుకుంటూ, ఈ శరీరాన్ని అందంగా ఉంచుకుంటూ, ఆరోగ్యంగా చూసుకుంటూ, ఈ శరీరాన్ని ఎంతో సుఖపెడుతూ, ఎన్నో భోగాలు అనుభవిస్తూ ఉంటారు. మరి అంతే ఏసీ ట్రైన్‌లలో తిరుగుతుంటారు. ఇంట్లో గూడా ఎంతో లగ్జరీగా ఇల్లు కట్టించుకొని, ఈ శరీరానికి ఎన్నో సుఖాలిస్తా ఉంటారు. ఎన్నో భోగాలు ఇస్తా ఉంటారు. మరి వీరికెవరైనా ధ్యానం చెయ్యండి, ఆత్మజ్ఞానం సంబంధించిన వీడియోలు వినండి అని చెబితే వాళ్ళకి నచ్చదు. సంసారం అనే మోహము, మమతలో ఉండిపోయారు. అంటే ధనం మీద ధనం మీద వ్యామోహం. భార్య పిల్లల మీద మమకారం. ఇలా వీరి అజ్ఞానం కారణంగా ఈ శరీరం క్షణభంగురం అని గ్రహించలేకపోతున్నారు.
మరి వీరెంతో తెలివైన వారే. కానీ నేను దేహం కాదు, ఆత్మను అని తెలుసుకోకుండా ఈ సంసార సాగరంలో మునిగిపోతున్నారు. మనం రాజకీయ నాయకుల్ని చూసినా, పెద్ద పెద్ద ఇండస్ట్రీల సీఈఓలను చూసినా, మరి వాళ్ళెంతో తెలివైన వారు. మరి ఎంత తెలివైతే వాటిట్లో వాళ్ళు రాణిస్తున్నారు. కానీ నేను దేహం కాదు, ఆత్మనన్నది తెలుసుకోరు. తెలుసుకోకుండా ఈ సంసారం అనే సాగరంలో మునిగిపోతున్నారు. ఓ మనసా, 4 రోజుల ఆతిథ్యం కోసం ఇక్కడున్నావు. కొన్ని రోజులు అతిథిగా ఉండటానికొచ్చావు. మంచి పనులతో ఎందుకు శోభితం చేసుకోవు? ఇతరుల వస్తువుల పట్ల ఆసక్తి ఎందుకు? అవి నీవి కాదు. నా మాట విను. ఈ ప్రపంచం పొగ యొక్క మేఘం లాంటిది. తనువు, ధనం మరి జీవితం దోసిలలోని నీటి లాంటిది. క్షణభంగురమైనవి. ఎక్కువసేపు ఉండవు. ఈ సంసార వైభవం బూరుగు చెట్టు పూలలా ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ ఫలాలుండవు. ఇక గర్వం ఎందుకు? నువ్వు పనికిరాని వస్తువులను సంగ్రహిస్తున్నావు. శుద్ధమైన వస్తువులను సహించడం లేదు. వస్తువులను సరిగా వినిమయం చెయ్యడం లేదు. కబీర్ అంటున్నాడు, ఏ వ్యాపారం చేస్తే పుణ్యలాభాలొస్తాయో అలాంటి వ్యాపారం చెయ్యడం లేదు. అలాంటి వ్యాపారం చెయ్యి అంటున్నాడు. మరి ఈ భూలోకంలో కొన్ని అనుభవాలు, పాఠాలు నేర్చుకోవడం కోసం వచ్చాను అన్నది తెలుసుకోక, ఈ దేహం నేను అనే భ్రాంతిలో ఉంటారు. చాలా మంది ఇలానే ఉంటారు. ఈ ఇల్లు మా నాన్న నాకే ఇస్తాడు. మా అత్తగారు వాళ్ళు కూడా నాకు పొలం ఇస్తారు అని ఆశిస్తాడు. మరి వాడికి అలానే ఎన్నో సంపదలొస్తాయి. మరి వాడి భార్య, పిల్లలు కూడా వాడికి అనుకూలంగా ఉంటారు. ఏమి నా వైభవం అనుకుంటూ ఉంటాడు. ఇవన్నీ చూసుకుంటూ ఎంతో గర్వంగా ఉంటాడు. ఆత్మకు లాభం కలిగించే పనులు చెయ్యడు. ఆత్మ ఉన్నత లోకాలకు వెళ్ళే సేవలు చెయ్యడు. కానీ మనమందరమండి పత్రిసారిని అలాంటి సద్గురువుని పొందాం గాబట్టి, మనం ఆత్మ సేవలు చేస్తున్నాము. ఆత్మ కూడా ఉన్నత లోకాలకు వెళ్ళే పనులు చేస్తున్నామండి. మరి అలాంటి గొప్ప గురువుని పొందిన మనమందరం ఎంతో అదృష్టవంతులమండి. ప్రాణి సందడిగా ఉన్న సంగీత సభలో తన వాయిద్యాన్ని వాయించి వెళ్ళిపోతుంది. తన ప్రాపంచిక భూమిక నిర్వహించి సెలవు తీసుకుంటుంది. ఒక పిడికెడు మట్టి కూడా నీ వెంట రాదు. ఇంటి గడప వరకు మాత్రమే భార్య వస్తుంది. గుమ్మం వరకు తల్లి వస్తుంది. శ్మశానం వరకు కుటుంబంలోని వారొస్తారు. తరువాత హంస రూపంలో ఉన్న జీవాత్మ ఒంటరిగానే వెళ్ళాలి. నీ బంధుమిత్రులు, ఊరు, వాడ ఎవరిని నువ్వు కలవలేవు. కబీర్ అంటున్నాడు, జగన్నాథుని భజించు, లేకపోతే జన్మం వ్యర్థమైపోతుందని చెప్తున్నాడు కబీరు. మరి ఈ జీవుడు జన్మ తీసుకొని, పెరిగి, పెద్దవాడై, పెళ్లి చేసుకొని, భార్య, పిల్లలు, బంధుమిత్రులు, స్నేహితులు ఇవే కాకుండా ధనము, సంపదలు, బంగారము ఇలాంటివన్నీ సంపాదిస్తాడు. అంతేకాదు ఇల్లు, కారు, ఫర్నిచరు, విలాసవంతమైన వస్తువులు, స్థలాలు, పొలాలు, ఫ్లాట్లు, అపార్ట్మెంట్లు ఇవన్నీ కూడా సంపాదిస్తాడు. ఇంకా వాటితో పాటు పేరు, ప్రఖ్యాతలు కూడా ఇలా ఎన్నో సంపాదించుకుంటాడు. ఈ ప్రపంచకంలో ఉన్నవి గొప్పవి. ఈ ప్రపంచకంలో ఉన్నవే గొప్పవి అనుకుంటూ, ఈ సుఖాలు, భోగాలు అనుభవిస్తూ, తాను సంపాదించుకున్నవన్నీ చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు. మరి వాడు ఆయుష్షు తీరాక మరణిస్తాడు. ఇంటి గడప వరకు మాత్రమే భార్య వస్తుంది. బయట గుమ్మం వరకు తల్లి వస్తుంది. మరి శ్మశానం వరకు కుటుంబంలోని వారు వెళ్తారు. శరీరాన్ని కాల్చేసి కర్మకాండలు చేసేస్తారు. మరి ఈ శరీరం వదిలిన ఆత్మ భార్య, పిల్లలు, బంధుమిత్రులు, స్నేహితులు ఎవ్వరిని కలవలేదు. ఈ జీవుడు ఒంటరిగానే వెళ్ళాలి. అంటే మరి వాడు మరణించాక ఈ శరీరంలో నుండి ఆత్మ బయటకొస్తుంది. ఈ ఆత్మ సహాయకులతో పైలోకాలకు వెళ్తూ ఉంటే, ఆ సహాయకులని ఈ ఆత్మ సహాయకుల ఈ జీవుడు మరణించగానే ఈ శరీరంలో నుండి ఆత్మ బయటకు వస్తుంది. ఈ ఆత్మ సహాయకులతో పైలోకాలకు వెళ్తూ ఉంటే, సహాయకులను ఏమండి ఒక్కసారి ఆగండి అని అడుగుతాడు. అప్పుడు ఆ సహాయకులు ఆగకూడదయ్యా, వెళ్ళిపోవాలయ్యా అని చెప్తారు.
మళ్ళీ కాసేపటికి "ఏవండి ఏవండి ఒక్కసారి ఆగండి" అని అడుగుతాడు. సరే అని వాళ్ళు ఆగుతారు. ఆగాక ఈ శరీరంలోంచి బయటకొచ్చిన ఆత్మ పైలోకాలకెళ్తుంది గదా! ఆగండి అంది గదా! వాళ్ళు ఆగాక ఈ ఆత్మ ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరు ఉండరు. అరే! ఎవరు లేరే! ఎవరు నా కూడా రావట్లేదే! అని అనుకుంటాడు. ఇంక సరే పదండి అని అ అ అంటాడు. అప్పుడు వీడు ఇంక వెళ్తూ ఇలా అనుకుంటాడు. నా భార్య, పిల్లలు అంటే నాకెంతో ఇష్టం కదా! వాళ్ళ కోసం నేనెంతో కష్టపడ్డాను. వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూర్చాను. మరి నా అన్నయ్య, నా తమ్ముడు, మా అక్క, మా చెల్లెలంటూ వాళ్ళకి కష్టమొచ్చినా వెంటనే పరిగెత్తుకుంటెళ్ళి ఎంత సహాయం చేశాను. మరి నా స్నేహితుడికి కూడా ఎంతో ఆ స్నేహితుడికి ఎప్పుడు అవసరమైన ఎంత డబ్బు సహాయం చేశాను. అదేంటి నా కూడా ఒక్కరు కూడా రావడం లేదు అని ఎంతో బాధపడుతూ వెళ్తాడు. మరి ఈ భూమి మీద ఉన్నంత సేపు మాయలో ఉంటాము. మరి ఈ భూమిని వదలగానే అంటే చనిపోతే వాస్తవంలో ఉంటాము. పైన అన్నీ తెలుస్తాయి. మనకు పైలోకాల్లో అన్నీ తెలుస్తాయి. అప్పుడు అయ్యో! అనుకుంటాం. అయ్యో! ఎంత పొరపాటు చేశాను. నేను కాని ఈ దేహం కోసం జన్మంతా కష్టపడ్డానే, ఎన్నో సమకూర్చుకున్నానే, అన్నీ వృధా అయిపోయాయి కదా! జన్మ వ్యర్థమైపోయింది కదా! అనుకుంటాడు. ఈసారైనా వెళ్ళి చక్కగా ధ్యాన సాధన చేసి, ఆత్మజ్ఞానాన్ని పొంది, ఏమైనా సరే నా లక్ష్యం మీద దృష్టి పెట్టాలి అని అనుకుంటారు. ఓ నరుడా! చిన్న విషయం పట్ల ఎందుకు గర్వపడుతున్నావు? నీ దగ్గర 10 మణుగుల ధాన్యం, మూటలో రూ. 10 ఉన్నాయి. ఈ ఐశ్వర్యాన్ని చూసి నువ్వు అహంకరిస్తున్నావా? వచ్చేటప్పుడు ఏం పట్టుకొచ్చావు? పొయ్యేటప్పుడు ఏం తీసుకుపోతావు? 4 రోజుల రాజరికం ఏ విధంగా అయితే అంటే అడవిలో పచ్చని ఆకులు 4 రోజుల్లో ఎండిపోయి రాలిపోతాయి. మరి అలాగే నువ్వు రాజువైన 100 గ్రామాలు నీకు ఉన్న, 10,00,000 డబ్బు నీకున్నా, మరి 10 మంది నీ చుట్టూ తిరుగుతున్నా, వీటి వల్ల ఏం జరుగుతుంది? మరి అంతటి రావణుడే లంకా నగరానికి ఛత్రపతి. కానీ ఒక్క క్షణంలో అతని సమస్త వైభవం నాశనమైపోయింది. మాత, పిత, కుటుంబీకులు, పుత్రులు, స్త్రీ అంత్యకాలంలో కూడా రాలేరు. కబీర్ అంటున్నాడు, "ఓ పిచ్చివాడా రాముని భజించు, లేకపోతే జన్మ వ్యర్థమైపోతుంది" అంటున్నాడు. మరి మనమండి రాజకీయ నాయకుల్ని చూస్తే ఎన్నో వేల కోట్లు సంపాదిస్తారు. ఈ ఐశ్వర్యాన్ని చూసుకొని, వారి హోదాను చూసుకొని ఎంతో అహంకారంతో ఉంటారు. మరి వారి చుట్టూ కూడా ఎంతో మంది ఉంటారు. మరి వాళ్ళు వెళ్తుంటే కూడా ఎన్నో కార్లు వారి వెనుకే వెళ్తుంటాయి. మరి పదవుల్లో ఉన్నంత వరకే వారి హోదా. ఆ తర్వాత ఏమీ ఉండదు. మరి రాజశేఖర రెడ్డి కూడా హెలికాప్టర్ యాక్సిడెంట్‌లో చనిపోయాడు. మరి అతని శవం గూడా దొరకల. అలాగే రావణుడు కూడా గొప్పవన్నీ నా దగ్గరే ఉండాలి అనుకుంటాడు. మరి శివుడు దగ్గర నుండి బంగారంతో నిర్మించిన లంకా నగరాన్ని తీసుకున్నాడు. మరి పార్వతీదేవి అడిగిందని శివుడు లంకా నగరాన్ని నిర్మింపజేస్తాడు. మరి పురోహితుడుగా రావణాసురుడిని పిలిస్తే వచ్చి ఆ లంకా నగరాన్ని చూసి ఎంత బావుంది. ఏదైనా సరే ఇది నాకు కావాలి అనుకుంటాడు. గృహప్రవేశం అయ్యాక శివుడు దక్షిణ అడుగు అంటే ఇంకేముంది ఈ లంకా నగరాన్ని ఇచ్చేయి అంటాడు. అని అలా తీసుకుంటాడు. మరి కుబేరుడు కూడా ఎంతో ఘోర తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి పుష్పక విమానం కోరుకుంటాడు. మరి కు రావణాసురుడు ఆ పుష్పక విమానం చూసాక కుబేరుడితో యుద్ధం చేసి ఆ పుష్పక విమానాన్ని తీసుకుంటాడు. మరి రాముల వారు వనవాసంలో ఉన్నప్పుడు శూర్పణఖ రాముల వారిని చూస్తుంది. సీతను, లక్ష్మణ్‌ని అందరిని చూస్తుంది. మరి రాముడుని అడుగుతుంది. "నిన్ను పెళ్లి చేసుకోవాలంటే కుదరదమ్మా. నా భార్య ఉంది అదుగో" అని చూపిస్తాడు. ఇంగప్పుడు సీతను చూస్తుంది. చూసి ఇంకా లంకా నగరానికెళ్ళి రావణాసురుడితో సీత ఎంతో అందమైనది అని ఆమె అందాన్ని ఎంతో వర్ణించి చెప్తుంది. "అన్నయ్య నీ భార్యగా చేసుకో ఆవిడ. అసలు అలాంటి అందమైన వనిత ఈ లోకంలోనే లేదు" అని చెప్తుంది. మరి రావణాసురుడు నేనే గొప్పవాడిని అన్న అహంకారంతో సీతను తీసుకొస్తాడు. మరి యుద్ధం చేసి రావణుడి చేతిలో మరణిస్తాడు. మరి అలా మరణించాక అతని వైభవం అంతా నాశనమైపోయింది.
ఇలాగే ఎంతో మంది ఆత్మను నేను అన్నది తెలుసుకోక, ఆత్మను ఆశ్రయించక జన్మను వ్యర్థం చేసుకుంటున్నారు. ఓ పిచ్చివాడా, రామనామ జపాన్ని చెయ్యి. ఎందుకంటే ఈ దేహం ఎప్పుడూ ఉండదు. ఈ మాయా సంసార వైభవం, ఈ మాయ ఎప్పుడు ఎవరితో స్నేహం చేస్తుందో ఏదో ఒక రోజు ఈ దేహం గిరాటు వేయబడుతుంది. తక్షణం అశాశ్వతాన్ని గుర్తించి మేలుకో. బంగారంతో నిర్మింపబడిన లంకా నగరం కాలిపోయి మట్టిలో కలిసిపోయింది. ఆ రావణుని యొక్క గొప్పతనం అంతా క్షణకాలంలో నాశనం అయిపోయింది. 12 యోజనాల రాజ్యం దుర్యోధన ఆధీనంలో ఉండేదో అదంతా మట్టిలో కలిసిపోయింది. ఇక్కడ కబీర్ అరచి చెప్తున్నాడు, ఇక్కడ ఉన్నదేది నీది కాదు. రాత్రి నిద్రలోని స్వప్నంలా ఈ జీవుడు వచ్చి వెళ్ళిపోతున్నాడు అని చెప్తున్నాడు కబీరు. మరి మానవులందరూ భగవంతుడు సృష్టించిన సృష్టిలో ఉన్నవన్నీ చూసి అన్ని నాకు కావాలి అనుకుంటూ మాయలో ఉండిపోతున్నారు. ఈ మాయను జయించి భగవంతునంటే ఆ పరమాత్మను చేరుకోలేకపోతున్నారు. అంతే కదా, ఎంతసేపు ఈ శరీర స్థితిలో మనసు స్థితిలోనే ఉంటున్నారు. మరి మనకు పత్రిసార్ లాంటి సద్గురువు దొరకటం వల్ల, శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయటం వల్ల శరీరము మనసు దాటి ఆత్మ, ఆ పరమాత్మతో ఉంటున్నాము. మరి అంతటి గొప్ప గురువు మనకు ఆ పరమాత్మతో ఉండే భాగ్యాన్ని ఇచ్చాడండి. పత్రిసారు పొందిన మనందరం, గురువుగా పొందిన మనందరం చాలా చాలా అదృష్టం అండి. మన పూర్వజన్మ సుకృతం వల్లే పత్రిసార్ లాంటి గురువుతో మన సాంగత్యం చేశాము, ఆ పరమాత్మతో ఉంటున్నాము. ఆ రావణుని యొక్క గొప్పతనం అంతా క్షణకాలంలో నాశనం అయిపోయింది. మరి విభీషణుడు రావణాసురుడికి ఇలా చెప్తాడు, అన్నా, ఎవ్వరు అనుభవించలేని అమర సుఖాలు మన లంకలో ఉన్నాయి. వాటిని అనుభవించే అదృష్టాన్ని చేజేతులా నాశనం చేసుకోవద్దు. నిన్నే నమ్ముకొని ఉన్న ఆ లంకా ప్రజలను ఒక స్త్రీ కారణంగా వారందరినీ మృత్యువులోకి నెట్టవద్దు. నేను నీకు ఆప్తుడిని, తమ్ముడిని. మనము సీతమ్మను రాముడికి అప్పజెప్తాము. అన్నిటికీ నాశనమైన కోపాన్ని విడిచిపెట్టు. అన్నిటికీ మూలమైన ధర్మాన్ని చేపట్టని విభీషణుడు రావణాసుడికి ఎంతగానో హితబోధ చేస్తాడు. రాముడితో యుద్ధం విరమించుకోమని ఎంతో ప్రాధేయపడతాడు. అప్పుడు రావణాసురుడు విభీషణ్ణి ఎన్నో మాటలని కించపరుచుతాడు. ఇంకా ఆ తర్వాత విభీషణుడు రాముడి దగ్గరకు వెళ్ళి ఆశ్రయం కోరతాడు. మరి రావణాసురుడు, నేనే గొప్పవాడిని, నవగ్రహాలని నా సింహాసనానికి మెట్లగా ఏర్పరచుకున్నాను, ఈ లోకంలో ఉన్న గొప్పవన్నీ నా దగ్గరే ఉన్నాయి అన్న అహంకారంతో రాముడితో యుద్ధం చేసి మరణించాడు. అలా రావణుడి యొక్క గొప్పతనమంతా నాశనం అయిపోయింది. మరి 12 యోజనాల రాజ్యం దుర్యోధన ఆధీనంలో ఉండేది. అసలు పాండవులదే రాజ్యం, కానీ అంతా నాకే కావాలి అని వారితో దుర్యోధనుడు అధర్మంగా యుద్ధం చేసి రాజ్యాన్ని కోల్పోయాడు, యుద్ధంలో మరణించాడు. మరి కృష్ణుడు సంధికి వస్తాడు. 5 ఊళ్ళన్నా ఇవ్వు, తలా ఒక ఊరు వాళ్ళు పాలించుకుంటారు అని చెప్తే 5 ఊళ్ళు కాదు, ఒక్కడుగు కూడా ఇవ్వను అని చెప్పాడు. ఒక్కడుగు కూడా ఇవ్వనని చెప్పాడు. మరి ఆ ఒక్కడుగు కూడా వాడికే మిగలకుండా యుద్ధం చేసి మరణించాడు. మరి అందుకని అంత అహంకారం, అంత అత్యాస పనికి రాదు అని మనకు ఈ కథలన్నీ చెప్తున్నాయి, ఈ పురాణాలన్నీ చెప్తున్నాయి. మరి ఒకడికి చాలా డబ్బు ఉన్న స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడికి చాలా ఆస్తులు, బిల్డింగులు, మరి ఆ బిల్డింగులో ఎన్నో విలాసవంతమైన వస్తువులు ఉన్నాయి. మరి తన స్నేహితుడికున్న భోగాలన్నీ చూసి నాకు లేవు కదా, నాకు లేవు కదా అనుకుంటూ ఉంటాడు. మరి అవన్నీ మనసులో నిక్షిప్తం అవడం వల్ల రాత్రి పడుకున్నప్పుడు కలలో వాడు కూడా పెద్ద ఇల్లు కట్టుకొని, కారు కొనుక్కొని, ఆ కారులో తిరుగుతున్నట్లు కలొస్తుంది. మరి తెల్లారగానే మెలకువ రాగానే, అరే ఇదంతా కలా అనుకుంటాడు. మరి అలాగే ఈ మానవుడు కూడా జన్మ తీసుకొని భూమి మీదకొచ్చాక ఎన్నో సంపదలు కూడబెట్టి, ఇవన్నీ శాశ్వతం, ఇవన్నీ నావి అనుకుంటాడు. మరణించాక, శరీరం నుండి ఆత్మ బయటికొచ్చాక, ఇవన్నీ నాకు కూడా రావా? ఇదంతా కలలాగుందే అనుకుంటాడు. మరి ఇవన్నీ నావి, నావి అనుకోవటం, ఈ ఆస్తులు నావి, ఈ సంపదలు నావి, ఈ పొలాలు నావి, అపార్ట్మెంట్లు నావి, నావి, నావి అని అనుకోవడం
పగటి కల లాంటిది అని చెప్తున్నారు. ఓ సాధు, ఇది శవాల గ్రామం. శరీరాన్ని ధరించిన వారెవ్వరు ఇక్కడ శాశ్వతంగా ఉండటం లేదు. మరి పీరు ముస్లిం మత గురువు, పైగంబర్ ప్రవక్త చనిపోతున్నారు. యోగి కూడా మరణిస్తున్నాడు. రాజు, ప్రజలు, వైద్యుడు, రోగి అందరూ మరణిస్తున్నాడు. చంద్రుడు, సూర్యుడు, ఆకాశం, భూమి నశిస్తున్నాయి. 33 కోట్ల దేవతలు మరణిస్తున్నారు. వీరంతా కాలం అనే పాశంలో బంధింపబడి ఉన్నారు. ఉన్నది ఒక్కటే జ్యోతి, అన్ని దేహాల్లో వ్యాపించి ఉంది. రెండవ తత్వం లేదు. కబీర్ అంటున్నాడు, ఓ సాధు, తత్వం తెలుసుకో, తత్వం కోసం వెతుకు. ఊరికే తిరుగుతూ తత్వం తెలుసుకోకుండా చావకు అని చెప్తున్నాడు. మరి ఈ శరీరాన్ని తీసుకున్న వారు ఎవ్వరు శాశ్వతంగా లేరు. మరి ఎంతో మంది రాజులు, మరి మనం చదువుకున్నప్పుడు సోషల్ సబ్జెక్ట్ లో వచ్చాయి కదండి, ఎంతో మంది రాజులు యుద్ధాలు చేసి మరణించారని. ప్రజలు, వైద్యులు ఇలా అందరూ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయారు. మరి మనం కరోనా వచ్చినప్పుడు చూస్తే ఎంతో మంది ప్రజలు, ఎంతో మంది వైద్యులు ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయారు. మరి త్రేతాయుగంలో రాముడు ఉన్నాడు, కొన్ని వేల సంవత్సరాలుండి ఆ తర్వాత శరీరాన్ని వదిలి వెళ్ళిపోయాడు. అలాగే ద్వాపర యుగంలో కృష్ణుడు ఉన్నాడు, ఆయన కూడా కొన్ని సంవత్సరాలుండి ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఇంకా జీసస్ క్రైస్టు, మహమ్మద్ ప్రవక్త, వర్ధమాన మహావీరుడు, ఇలా వీరందరూ కూడా శరీరాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఇంకా ఎంతో మంది యోగులు, రమణ మహర్షి, యోగి వేమన, షిరిడి సాయిబాబా, శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి, శ్రీ రాఘవేంద్ర స్వామి, రామకృష్ణ పరమహంస, వివేకానంద, అవతార్ మెహర్ బాబా, సత్యసాయి బాబా, యోగానంద పరమహంస, సదానంద యోగి గారు, మన పత్రి సారు, ఇలా వీరందరూ కూడా శరీరాన్ని వదిలి వెళ్ళిపోయారు. మరి 33 కోట్ల మంది కూడా ఈ సృష్టి లయమైనప్పుడు మరణిస్తారు. 14 లోకాల నాయకుడు కూడా మరణిస్తారు. మరి చెప్తారు కదండి, 14 లోకాలంటే 7 అధోలోకాలు, 7 ఊర్ధ్వలోకాలు. 7 ఊర్ధ్వలోకాలు అంటే జనాలోకం, 7 ఊర్ధ్వలోకాలు అంటే భూలోకం, భువర్లోకం, సువర్లోకం, జనాలోకం, మహాలోకం, తపోలోకం, సత్యలోకం. ఇవి 7 ఊర్ధ్వలోకాలు. మరి 7 అధోలోకాలంటే అతల, వితల, సుతల, పాతాళ, తలాతల, రసాతల, మహాతల, ఇలా 7 అధోలోకాలు. మరి ఏ లోకానికి ఇప్పుడు భూలోకానికి ఒక నాయకుడు, భూవర్లోకానికి ఒక నాయకుడు, అట్లానే అతల లోకానికి ఒక నాయకుడు, ఇట్లా 14 లోకాలకు నాయకులు ఉంటారు. మరి వారు కూడా సృష్టి లయమైనప్పుడు మరణిస్తారు. అలాగే చంద్రుడు, సూర్యుడు, ఆకాశం, భూమి కూడా నశిస్తాయి. మరి వీరంతా కాలం అనే పాశంలో బంధింపబడి ఉన్నారు. ఒకటే జ్యోతి అన్ని దేహాల్లో వ్యాపించి ఉంది. మరి ఆ సృష్టికర్త పరమాత్మ నుండే అన్ని ఉద్భవించాయి. అన్ని ఒకటే జ్యోతి అన్ని దేహాల్లో వ్యాపించి ఉంది. రెండవ తత్వం లేదు. అంటే ఈ సృష్టిని సృష్టి చేసినటువంటి ఆ పరబ్రహ్మ, ఆయనే అన్ని దేహాల్లో ఆత్మగా ఉన్నాడు. మరి మనకు పత్రిసారి చెప్తారు నవరత్నాల్లో, ఆత్మే పరబ్రహ్మము, ఆత్మే పరబ్రహ్మము అని చెప్తారు. మరి ఆ పరబ్రహ్మము, ఆ ఆత్మే అన్ని దేహాల్లో ఉన్నాడు. మరి ఈ మానవుడు నేను దేహం కాదు ఆత్మనని తెలుసుకోవాలి, ఆత్మను ఆశ్రయించాలి. ఇక ఆత్మ తప్ప ఇంకొకటి లేదు అన్నది అర్థం చేసుకొని ఆత్మకు ప్రాముఖ్యం ఇవ్వాలి. కానీ ఈ మానవుడికి ఆత్మ గురించి అవగాహన ఉండదు. భగవంతుడు గుడిలో ఉన్నాడు అన్న భావంతో ఉంటాడు, అన్ని చోట్లకు తిరుగుతూ ఉంటాడు. మరి కబీర్ ఇలా అంటున్నాడు, ఆ తత్వం కోసం వెతుకు, ఊరికే తిరుగుతూ తత్వం తెలుసుకోకుండా చావకు అంటున్నాడు. మరి భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఎంతో మంది భగవంతుడి గురించి తెలుసుకుంటారు, కానీ నా తత్వాన్ని మాత్రం అతి కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటారు, నన్ను చేరుకుంటారు అని చెప్పాడు. మరి భగవద్గీత లో చెప్పారు కదండి, అహమాత్మ గూఢాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిత్య మధ్యంచ భూతానామంత ఏవచ అని చెప్పాడు. అర్జున, నేను ఆత్మగా అన్ని జీవుల్లో స్థితమై ఉన్నాను అని చెప్పాడు. మరి
మనలోనే ఆత్మగా ఉన్నాడన్నది మనం సద్గురువైన పత్రి సార్ వల్ల మనం తెలుసుకొని ఆయన ఆత్మతో ఉంటున్నాము. అదే చెప్తున్నారీయన. కొద్దిమంది మాత్రమే తెలుసుకొని నన్ను చేరుకుంటారు అని చెప్పారు. అంటే ఈ మానవుడు 300 జన్మలు దాటాక సద్గురువుని ఆశ్రయించి సద్గురువునడుగుతాడు. నేను జ్ఞానం ఎలా పెంచుకోవాలో బోధించండి. మరి నేను జ్ఞానాన్ని సంపాదించుకొని కర్మలు దగ్ధం చేసుకొని మోక్షం పొందుతానని చెప్తాడు. అప్పుడు గురువు ఇలా చెప్తాడు. నాయనా అంత తేలిక కాదు నాయనా. ఇదంత తేలికేం కాదు. శ్వాస మీద ధ్యాస ఉంచి తీవ్రంగా ధ్యాన సాధన చెయ్యాలి. ఆత్మ జ్ఞానం కల పుస్తకాలు చదవాలి. సాత్వికమైన శాకాహారం సాత్వికమైన శాకాహారం తీసుకోవాలి. ఇలా అన్నీ చెయ్యాలి. ఊరికే కూర్చొని ధ్యానం చేస్తే సరిపోదు. జ్ఞానంకు సంబంధించిన పుస్తకాలు చదవడం వల్ల నీకు అర్థమవుతుంది. మరి పత్రి సారికండి పుస్తకాలు చదవటం అంటే ఎంతో ఇష్టం. ఆయనెప్పుడు స్వాధ్యాయం, స్వాధ్యాయం అని చెప్పేవాళ్ళు. అప్పుడే జ్ఞానంకు సంబంధించిన పుస్తకాలు చదవడం వల్లే నీకు అర్థమవుతుంది. అప్పుడు నీవు ఈ కర్మల నుండి అంటే ఈ సమస్యల నుండి, ఈ కష్టాల నుండి బయటపడతావు. అలాగే ఆత్మ జ్ఞానం బోధించే సందేశాలు విను అని చెప్తాడు. అప్పటి నుండి గురువు చెప్పే సందేశాలు వినటానికి ఆశ్రమాలకు ఆశ్రమాలకు వెళ్ళి గురువు సందేశాలు వింటూ ఉంటాడు. మరి కొంతమంది సంసారంలో ఉంటూనే అంటే మనందరం అండి. సంసారంలో ఉంటూనే సద్గురువుని పట్టుకొని ఆ జ్ఞానం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాము. మరి బాగా జ్ఞానం పెంచుకోవడం వల్ల ఆ జ్ఞానం అగ్నిలా ప్రజ్వరిల్లటం వల్ల ఆ కర్మలన్నీ దగ్ధమైపోతాయి. మరి కర్మ లేకపోతే జన్మ ఉండదు. ఎవరైనా సరే జన్మ లేని స్థితి పొందాలి అంటే ఈ కర్మబంధం నుండి బయటపడాలి. మరి మానవ జన్మ లక్ష్యమైన పూర్ణ ఆత్మగా ఎదగడమే మోక్షం. ఆ స్థాయికి చేరితే జన్మ ఉండదు. మరి సంసారం అనే సాగరాన్ని దాటడానికి శ్వాస మీద ధ్యాస ధ్యానం అనే శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురువు గారికి శతకోటి వందనాలు తెలియచేసుకుంటూ ఈ జనన మరణ చక్రం నుండి బయటపడే మార్గాన్ని ఆ జ్ఞానాన్ని బోధిస్తున్న రాఘవరావు సార్ గురువు గారికి, రాజ్యలక్ష్మి మేడం గురువు గారికి వందనాలు తెలియజేసుకుంటూ ఆత్మ బంధువులందరికీ ధన్యవాదాలు. నాకు ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చిన సరితా మేడంకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ యూ. మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనమందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్ మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.